కాబట్టి ప్రధానంగా మనం ఇక్కడ నాకు చక్కటి నాకు ఈ అవకాశము అది శాఖ మాత్యులు మనకు శ్రీధర్ బాబు గారు ఇంత నాకు ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్ దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్, 500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇంతమంది ఎంప్లాయ్మెంటు ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు నిర్మల నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతమంది సురేష్ శెట్టి గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు బాగారెడ్డి గారు కానీ పి రామచంద్ర రెడ్డి గారు కానీ రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్, ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న గారిని ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రి వారితో నేను చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమయం ఇచ్చి రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా.